మరి మీతో కలిసి ఇట్టి సహవాసాన్ని దేవుడు నాకు అనుగ్రహించాడు. అందుని బట్టి మొదటగా తండ్రి అయినటువంటి దేవునికి ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట వందనాలండి. నన్ను ప్రేమతో ఆహ్వానించినటువంటి స్థానిక దైవ సేవకులు మరి రాజేష్ గారికి, వారి యొక్క కుటుంబానికి, అలాగే నేటి ఈ కృతజ్ఞత కూడికకు చేరువచ్చినటువంటి మరి స్థానిక సంఘం అయినటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, మరి కొద్ది నిమిషాలు దేవుని యొక్క మాటలు మనం ఆలోచన చేద్దామండి. ఈరోజు మీకు ఒక అంశాన్ని తెలియచెప్పాలని సిద్ధపడి మీ మధ్యకు రావటం అనేది జరిగింది. ప్రియులారా, మరి ఈరోజు మీకు నేర్పించబోయేటువంటి అంశము మాదిరి అనేటువంటి ఒక అంశాన్ని మనం నేర్చుకోబోతున్నాం. అన్ ఎగ్జాంపుల్, లేకపోతే దృష్టాంతము, లేకపోతే ఉదాహరణ. ప్రియులారా, ఈరోజు ఈ సమాజంలో మనము కూడా చాలాసార్లు మన పిల్లలకు చెబుతున్నటువంటి మాట ఏంటంటే, ఫలానా వారిని చూడండి, వాళ్ళు ఎలా ఉన్నారో అనేటువంటి ఆ విషయాన్ని మన పిల్లలకి చెప్తూ ఉంటాం. అది ఒక్కొక్కసారి మంచి వారిని చూపిస్తాం, ఒక్కొక్కసారి చెడ్డవారిని కూడా మనం చూపిస్తూ ఉంటాం. చిన్నటువంటి వారి నుంచి మరి వారి చెడిపోవడానికి గల కారణాలు చూపిస్తూ ఉంటాం. అలాగే వారు గొప్పవారు అవ్వడానికి గల కారణాలు కూడా మనం చూపిస్తూ మన పిల్లలని ఏం చేస్తామంటే వారిని ఎడ్యుకేట్ చేస్తాం. అంటే వారిని మరి పురుకొల్పుతాం, విద్యావంతులు చేస్తాం. ఇది మనకు తెలిసినటువంటి విషయమే. ప్రియమైన దేవులారా, నేను మొన్న వాట్సాప్లో ఎవరొక వీడియో పెడితే నేను చూసా. అది నిత్య సత్యం, యథార్థగానే. నేను ఆ విషయాన్ని చెప్పి నేను దేవుని యొక్క వాక్యంలోనికి మిమ్మల్ని నేరుగా తీసుకువెళ్తాను. ఒక ఇద్దరు పిల్లలు పాఠశాలకి వెళ్తూ ఉండేవారు, ఇద్దరు స్టూడెంట్స్. అయితే వీళ్ళు ఆలస్యం చేస్తూ స్కూల్కి వెళ్తున్నప్పుడు టీచర్ మందలిస్తే ఒకరోజు ఆ పిల్లలతో చెప్పారు. టీచర్ ఏమని చెప్పారంటే, మాస్టర్ గారు, ఏమండి, మీ అబ్బాయిలు రోజు కూడా ఆలస్యంగా వస్తున్నారు, మరి మీరు కొంచెం వారిపై దృష్టి నిలపండి అని చెప్పడం అయితే జరిగింది. తర్వాత రోజు మరి మీ తండ్రిని తీసుకురండి అని చెప్తే వాళ్ళు తీసుకొస్తే ఒకరి తండ్రి అన్నాడు, మా అబ్బాయి ఆలస్యంగా వస్తాడు, ఆలస్యంగా వచ్చినా మీరు మాట్లాడకూడదని చెప్పాడు. ఇంకొకరు తండ్రి అన్నాడు, లేదండి, మా అబ్బాయి ఆలస్యానికి కారణం ఏంటో మీరు తెలుసుకోండి, మందలించండి, అవసరమైతే బాగా కొట్టండి, వాడి ప్రయోజకుడు అవ్వాలని చెప్పడం జరిగింది. కొద్ది కాలానికి వీరిద్దరు కూడా పెద్దవారయ్యారు. దానిలో మందలించినటువంటి ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో, టీచర్కి మరి లోబడినటువంటి వ్యక్తి, తండ్రి కూడా ఎంతగానో సహాయం చేసినటువంటి వ్యక్తి, ఆ అబ్బాయి ప్రయోజకుడు అయ్యాడు, చక్కని చదివాడు, ఉద్యోగం సంపాదించారు. ఎవరైతే మరి తండ్రి వాళ్ళ అబ్బాయికి సపోర్ట్ చేశాడో, వాడు చదవకపోయినా స్కూల్కి వెళ్ళకపోయినా ఆ అబ్బాయి పని చేసుకుంటూ ఉన్నాడు అనమాట. సరే, ఇద్దరు ఫ్రెండ్స్ కాబట్టి ఒకరోజు కలిసినప్పుడు ఆ అబ్బాయి పొలంలో ఉన్నాడు, ఈ అబ్బాయి కారు వేసుకుని వచ్చి దిగిన తర్వాత ఇంతలో వాళ్ళ మాస్టర్ వస్తున్నారన్నమాట. ఆయన పెద్ద ఆయన అయిపోయాడు. ఇప్పుడు ఈ స్టూడెంట్స్ని కనిపెట్టేటువంటి అంత పెద్దవాడు అయిపోయాడు. ఎందుకంటే టీచర్ ఎప్పుడు కూడా అక్కడే ఉంటాడు, స్టూడెంట్స్ మాత్రం ఎదుగుతూ ఉంటారు, వాళ్ళు చాలా చాలా వృత్తుల్లోకి వెళ్ళిపోతుంటారు, ఉద్యోగం చేస్తూ ఉంటారు, వివిధ రకాలైనటువంటి మరి వృత్తులు కలిగి ఉంటారు, వారి యొక్క స్థితిని బట్టి ఉంటారు. అయితే ఈ ఉద్యోగం సంపాదించినటువంటి వ్యక్తి టీచర్ రాగానే మాస్టరు నమస్తే అని చెప్పారు. అప్పుడు ఆ ప్రక్క ఉన్నటువంటి వాళ్ళ ఫ్రెండ్, ఎవరా ఈయనంటే, అరే అప్పుడు మనకు చెప్పినటువంటి గురువు గారు రా అన్నాడు. అప్పుడు వెంటనే ఈ పని చేస్తున్నటువంటి వ్యక్తి అతనికి జ్ఞాపకం వచ్చింది, ఒకరోజు నేను టీచర్కి వ్యతిరేకంగా బ్రతికాను, అంతేకాకుండా మా నాన్న కూడా ఏం చేశాడు, ఆ రోజు నన్ను మందలిస్తుంటే నాకు సపోర్ట్ చేశాడు, నా జీవితం ఎలా అయిపోయింది కదా అని పశ్చాత్తాపడి ఆ టీచర్ యొక్క కాళ్ళు పట్టుకోవడం జరిగింది. ఆయన లేదు పట్టుకోవద్దు అని చెప్పడం జరిగింది టీచర్. అయితే అంటే ఈ వీడియో క్లిప్పింగ్ ఎందుకు వేశారు అంటే, ఈరోజు ఎవరైతే పిల్లలు మరి వారి ఇష్టానుసారంగా జీవిస్తున్నారో, ఉపాధ్యాయుల మాట వినకుండా దుబారాగా తిరుగుతున్నారో, ఆ చిన్న క్లిప్పింగ్ చూసైనా వాళ్ళ యొక్క జీవితంలో
మార్పు వస్తుంది అనే ఉద్దేశంతో అది నిజ సంఘటనే, కానీ దాన్ని ఒక రీల్స్ కింద తీయొచ్చు, లేకపోతే సమాజాన్ని చైతన్యపరచడానికి ఆ కార్యక్రమం చేసి ఉండొచ్చు. ప్రియమైన దేవులారా, మరి నేను చెప్పినటువంటి ఈ సన్నివేశం మీకు అర్థమైతే ఇప్పుడు చెప్పబోయేటువంటి వాక్యం కూడా మీకు అర్థమవుతుంది. కనుక చాలా జాగ్రత్తగా ఆలోచించండి. దేవుడు మనను మరి తన పిల్లలుగా ఉండాలని కోరుకున్నాడు. తన పిల్లలు ఎలా ఉండాలని కోరుకున్నాడంటే పరిశుద్ధులుగా ఉండాలని కోరుకున్నాడు, నిర్దోషులుగా ఉండాలని కోరుకున్నాడు, నిష్కలంకులుగా. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు కనుక ఆయన కన్న పిల్లలమైనటువంటి మనము గొప్పవారిగానే ఉండాలని కోరుకున్నాడు. కానీ ప్రియమైన దేవులారా, అనతి కాలంలోనే దేవుని యొక్క మాటకు మరి విధేయత చూపించకుండా దేవుని యొక్క ఉద్దేశాలకు భిన్నంగా ఈ సమాజం మారిపోవటం అనేది బైబిల్ గ్రంథంలో మనం వింటున్నటువంటి సత్యాలు. అందు గురించి దేవుడు ఏం చేశాడంటే మనను హెచ్చరించాడు. బైబిల్ గ్రంథంలో కొంతమంది వ్యక్తుల యొక్క జీవితాలను మనకి మాదిరిగా చూపించడానికి పెట్టాడు. దేవుడు కొంతమంది జీవితాలను మనము మాదిరిగా తీసుకోవడానికి, మనం చూసి నేర్చుకోవడానికి దేవుడు బైబిల్ గ్రంథం అనేటువంటి గ్రంథంలో వ్రాయించాడు. కనుక కొంతమంది చెడ్డవారి యొక్క జీవితాలను వ్రాయించాడు, అలాగే మంచి వారి యొక్క జీవితాలని వ్రాయించాడు. అలాగే మనకు చక్కని మాదిరి అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క జీవితాన్ని కూడా పెట్టడం జరిగింది. అంతేకాకుండా చివరిగా ఈ రోజు ఉన్నటువంటి సమాజముగా, లేకపోతే క్రీస్తు ప్రభు వారి సంఘముగా ఉన్నటువంటి మనము కూడా ఎలా మాదిరిగా జీవించాలో బైబిల్ గ్రంథంలో నేర్పించడం అనేది జరిగింది. కనుక ప్రియమైన దేవులారా, బైబిల్ గ్రంథంలో నుంచి వెళ్ళి కొన్ని విషయాలు ఈరోజు మనం నేర్చుకుందామండి. మొట్టమొదట చెడినటువంటి వారి యొక్క జీవితాల గురించి మాదిరి ఎలాగా చూపిస్తున్నాడో కొన్ని విషయాల్ని మనం ఆలోచించేద్దాం. త్వరగా నాతో ఫాలో అవుతే మరి సోదరులు ఇచ్చినటువంటి సమయానికి నేను ముగించగలుగుతాను. యోధా పత్రిక, ప్రకటనకి ముందున్నటువంటి పత్రిక యోధా పత్రిక 1వ అధ్యాయం ఉంటుంది. 6వ వచన భాగాన్ని చూద్దామండి. మరియు తమ ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాస స్థలములను విడిచిన దేవదూతలను మహాదినమున జరుగు తీర్పు వరకు కటికి చీకటిలో నిత్య పాసములో ఆయన బంధించి భద్రము చేసేను అని రాయబడి ఉంటుంది. ఇంకా స్పష్టమైనటువంటి విధంగా చూస్తే మీకు అర్థమవుతుంది. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం కూడా చూద్దాం. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం చూడండి. నేను చదువుతున్నాను. దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ లోకమందలి కటికి చీకటి గల బిలములోనికి త్రోసి తీర్పుకు కావల్లో ఉంచబడుటకు వారిని అప్పగించెను. ప్రియమైన ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఇక దేవదూతలు గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే వాటిని దేవదూతలు అంటే దేవుని యొక్క సేవకులైన ఆత్మలు, దేవుని దగ్గర ఎల్లప్పుడూ ఉండేటువంటివి, దేవుని యొక్క మాట వినాలి. అందు గురించి దేవుడు చేసుకున్నాడు. ఇప్పుడు దేవుని యొక్క మాట వినకపోతే వారికి ఆ దేవదూతలకి శిక్ష విధించాడు. వారిని ఆ దేవదూతల్ని ఎక్కడ పెట్టాడని చెప్పాడండి? కటికి చీకటి గల బిలములో త్రోసివేశాడు అనేటువంటి మాట వ్రాయబడింది. మరి దేవుడు దేవదూతల గురించి మనకెందుకు చెప్తున్నాడు అని ఆలోచన చేస్తే, అంటే నేను సేవకులుగా చేసినటువంటి ఆత్మలైనటువంటి దేవదూతలే మాట వినకపోతే వాటిని విడిచిపెట్టలేదు. ఇది దేవుడు మనకు నేర్పించే పాఠం. మరి మనల్ని విడిచిపెట్టతాడా అనేటువంటిది నేర్పించే పాఠం అండి. త్వరగా మరొక విషయాన్ని కూడా చూద్దాం. తర్వాత దేవదూతల తర్వాత మొట్టమొదటి సంతానమైనటువంటి ఆదాము హవ్వలకు ఉన్నటువంటి కయ్యని గురించి దేవుడు మాట్లాడుతూ ఒక మాట చెప్తున్నాడు. చూడండి, 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. మీరు రాసుకోగలిగినటువంటి వారు రాసుకుంటే తర్వాత మీరు అధ్యాయం చేయడానికి అవకాశం ఉంటుంది. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం చూడండి. ఇక్కడ మరి భక్తుడు చెప్తున్నాడు, మనం కయ్యేను వంటి వారమై ఉండరాదు. వాడు దుష్టిని సంబంధే తన సహోదరుని చంపాను. వాడు అతను ఎందుకు చంపాను? తన క్రియలు చెడ్డవేయు, తన సహోదరుని క్రియలు నీతి గలవే ఉండిన గనుకనే కదా అంటున్నాడు. మరొకరిని దేవుడు ఒక చెడ్డ వ్యక్తిని మనకి మాదిరిగా చూపిస్తున్నాడు. ఒక ఎగ్జాంపుల్ గా మనకు చూపిస్తున్నాడు. ఏంటంటే
కయ్యేనులా ఉండాలంటున్నాడా, ఉండకూడదు అంటున్నాడా? వాడి దృష్టిని సంబంధి అని చెప్తున్నా చూస్తారా? అంటే దేవుడు ఒక పాఠాన్ని మనకు నేర్పిస్తున్నాడు. అటు దేవదూతల వలె ఉండకూడదు, అంటే కొంతమంది పాపం చేసినటువంటి దేవదూతల వలె ఉండకూడదు. రెండోది కయ్యేను వలె ఉండకూడదు, ఎందుకంటే తన సహోదరుని చంపినటువంటి వాడు, దృష్టిని సంబంధి, వాడి వలె ఉండకూడదు అని మాదిరి ఎవరిని చూపిస్తున్నాడు అంటే దేవుడు, ఏమండి ఇదిగో ఈ ఈ భూమి మీదటువంటి బ్రతికినటువంటి వ్యక్తిని చూపిస్తున్నాడు, పరలోకంలో దేవునితో ఉన్నటువంటి దేవతను చూపిస్తున్నాడు. ఇంకా మీరు చూడగలిగితే పేతురు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం చూద్దాం. మరియు చూడండి, ఆయన పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టగా భక్తిహీనుల సమూహం మీదికి జల ప్రళయము రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవహు మరి 7 కాపాడిన. ఇక్కడ భక్తిహీనులు అని ఉంటుంది. నోవహు దినముల్లో ఉన్నటువంటి ప్రజల గురించి దేవుడు చూపిస్తున్నాడు మాత్రం. వీళ్ళు ఏం చేశారంట? లోకమును విడిచిపెట్టలేదట. లోకమును విడిచిపెట్టలేదు అంటే నీతిని ద్వేషించారు, లోకాన్ని స్నేహించారు. వీళ్ళు నోవహు దినములో ఉన్నటువంటి ప్రజలు దేవుని యొక్క నీతిని ద్వేషించారు, లోకమును ఏమంటే ప్రేమించారు, ఆశించారు, లోకాన్ని విడిచిపెట్టలేదు. వీళ్ళని దేవుడు చూపిస్తున్నాడు. వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు చేసినటువంటి లోకాన్ని విడిచిపెట్టకపోవటం వల్ల ఆ రోజు జల ప్రేమలో కొట్టుకుని పోయారు అన్నాడు. ఇంకా కొంచెం ముందుకు వెళ్తే సొదొమ గొమొర్రా ప్రజల గురించి చెప్తూ ఉంటాడు. చూడండి, ఆదికాండం 13వ అధ్యాయం 13వ వచనం త్వరగా చూద్దాం. ఆదికాండం 13వ అధ్యాయం 13వ వచనం. సొదొమ మనుషులు ఎలా ఉన్నారటండి? సొదొమ మనుషులు దుష్టులను, యెహోవా దృష్టికి బహు పాపులునై యుండిరి. ఇంకా మరో సందర్భం చూస్తే 19, ఇదే ఆదికాండం 19:13 కూడా చూడండి. మేము ఈ చోటు నాశనం చేయవచ్చితిమి, వారిని గూర్చిన మరి యెహోవా సన్నిధిలో గొప్పదాయను కనుక దాన్ని నాశనం చేయుటకు యెహోవా మమ్మను పంపినని చెప్పగా దేవుని దగ్గర నుంచి వచ్చేసారు. ఎందుకంటే సొదొమ యొక్క స్థితి ఎలా ఉంది? దేవుని దృష్టికి బహుఘోరంగా ఉంది కనుక దేవుని దగ్గర నుంచి నాశనం చేయడానికి సొదొమ పట్టణానికి దేవుడే దించేశాడు దూతలని. ఇంకా మరి ఇంకా కొంచెం చూద్దాం. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం మనం ఇందాక చదివినటువంటి భాగంలోనే మరి చూడండి ఒకసారి. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. మరియు ఆయన సొదొమ గొమొర్రాలను ఇక్కడ మనం చూస్తే సొదొమ గొమొర్రా అనే పట్టణంలో భస్మము చేశారంట దేవుడు. ఎందుకు? ముందుకు భక్తిహీనులకు వారికి వాటిని దృష్టాంతములుగా ఉంచుటకే, ఎగ్జాంపుల్గా ఉంచడానికి. ఎవరైతే భక్తిహీనులుగా ఉన్నారో వారికి ఒక ఉదాహరణగా ఉండాలి, దృష్టాంతముగా ఉండాలి, ఒక ఎగ్జాంపుల్గా ఉండాలి భక్తిహీనులకి అని చెప్పి దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యకలాపాలు చేసినటువంటి వారి యొక్క ఆ పట్టణమును కాల్చేశాడండి దేవుడు. ఏమంటే ముందుకు భక్తిహీనులకు వారికి వాటిని దృష్టాంతములుగా ఉంచుటకే వాటికి నాశనం విధించి, అది కాకుండా దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతులకు లోతును తప్పించాను. కామ వికారమగు వారు దుర్మార్గులుగా ఉన్నారు. దుర్మార్గులుగా ఉన్నటువంటి ఆ దుష్ట సమాజం ఎదుట ఒక ఆయన నీతిమంతుడిగా ఉన్నాడు. ఆయన పేరేంటి? లోతు. ప్రియమైన దేవులారా, నేను ఇంకా కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మీకు కొన్ని విషయాలు చెప్తాను. తర్వాత యాసావు గురించినటువంటి మాట మనం చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 16-17 వచనం చూద్దాం. త్వరగా చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 16-17 వచనం చూద్దామండి. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన యాసావు వంటి భ్రష్టుడైన వ్యభిచారి అయిన ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకునండి. యాసావు ఆ తర్వాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడిచి దానికోసం శ్రద్ధ వెతికినను మారు మనసు పొందే అవకాశం దొరకక విసర్జింపబడని మీరు ఎరుగుదురు అన్నాడండి. ఇక్కడ కూడా యాసావు గురించి చెప్తున్నాడు.
యాసావు మంచివాడా చెడ్డవాడా? మంచివాడైతే ఏమండి ఒక పూట భోజనం కోసం జ్యేష్ఠత్వం అంటే పెద్దవాడును అనిపించుకునేటువంటి ఆ ధన్యతను పోగొట్టుకుంటాడండి. ఆ కాలంలో జ్యేష్ఠుడంటే వాడికి మొట్టమొదటి ఆశీర్వాదం వాడికే. ఆ కాలంలో మొట్టమొదటిగా పుట్టినటువంటి వాడికి తండ్రి యొక్క ఆశీర్వాదం ఉంటుంది. అది తెలిసి ఎరిగినటువంటి వాడే, కానీ భ్రష్టుడైపోయాడు. భోజనము కోసం భోజన ప్రియుడుమట. జ్యేష్ఠత్వ హక్కును పోగొట్టేసుకున్నాడు. తర్వాత వచ్చేటువంటి ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నాడట. కనుక ప్రియమైన దేవులారా, వీళ్ళంతా ఏ కోవకు చెందినటువంటి వారంటే చెడినటువంటి కోవకు చెందినటువంటి వారు, చెడ్డవారు. వీళ్ళందరినీ ఉదాహరణగా దేవుడు మనకి పెట్టడంలో ఉద్దేశం ఏమిటంటే వీళ్ళందరూ కూడా ఎలా ఉన్నారటండి? దృష్టాంతాలుగా ఉన్నారు. ఒక దేవదూతలేంటి, కయ్యేనేంటి, నవోహదంలో ఉన్నటువంటి ప్రజలేంటి, సుధవ గొమర్లటువంటి ఆ ప్రజలేంటి, అలాగే యాసావేంటి, దేవుని విడిచిపెట్టినటువంటి వారు, దేవుని పిల్లలే కానీ దేవుని విడిచిపెట్టినటువంటి వారు. వీళ్ళను ఉదాహరణగా చూపిస్తున్నారు. మనం చూసినటువంటి వీరందరూ శిక్షను అనుభవించినటువంటి వారి జాబితాలో ఉన్నారు. అంటే ఇలా శిక్షకు వెళ్ళిపోయారు, లేకపోతే దేవుని యొక్క ఉగ్రతకు దిగిపోయారు అని దేవుడు చెప్పడంలో ఉద్దేశం ఈనాటినటువంటి సమాజాన్ని మేల్కొల్పడానికే కదా, మనం ఆ శిక్షకు వెళ్లకుండా ఉండటానికే కదా. ఏమండి, వీరిని చూసి మనం నేర్చుకోవాల్సినటువంటి మాదిరి ఏంటి అంటే వాడిలా జీవించకూడదు, అంతే కదా. ఆ చెడ్డవాడిని చూపిస్తా ఉంటాడు, అది కూడా ఎగ్జాంపులే, మాదిరే. కానీ ఒక తండ్రి కుమారుడు చూపిస్తున్నాడు. ఇందాక మనం ముందుగా మీకు చెప్పినటువంటి ఉదాహరణను చెప్పాను కదా, అక్కడ ఒక చెడ్డవాడు ఉన్నాడు, ఒక మంచివాడు ఉన్నాడు. చెడ్డవాడిని చూపించిన ఉద్దేశం ఏంటంటే ఒకవేళ ఆ మాట విననటువంటి వాడి దుస్థితి ఎలా ఉందో చెప్తున్నాడు. అంటే ఇది కూడా ఇలా చెప్పడం కూడా ఎందుకంటే ఏమండి, మన జీవితాలు మార్పు కోసమే. దేవుడు ఏది కూడా దాచకుండా అంటే బైబిల్ గ్రంథంలో విశదపరచాడండి. మీకు ఏది కావాలి అని ఆలోచన చేసి ఇది కావాలి, నాకు ఈ విషయంపై నాకు అవగాహన కావాలని బైబిల్ని అడుగుతండి. నిజంగా బైబిల్ చాలా గొప్ప గ్రంథం అండి. అయితే బైబిల్ని చదువుతున్నటువంటి వారికి అంత తేలికేమీ అర్థం కాదు. ఎందుకంటే చూడండి, ఆది కాండంలో జరిగినటువంటి సంగతులు ఎక్కడ ఉన్నవి? పేతురు పత్రికలు ఉన్నవి, హెబ్రీయులకు రాసిన పత్రికలు ఉన్నవి, యోధా పత్రికలు ఉన్నవి. అంటే బైబిల్లో మనకి సంపూర్ణ సమాచారం దొరుకుతుంది. కానీ యెషయా గ్రంథం 28:28 ప్రకారంగా కొంత అచ్చటను కొంత ఇచ్చటను యెహోవా వాక్యం మీకు వచ్చునన్నాడు. అంటే ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రం వెంబడి సూత్రము, కొంత అచ్చటను కొంత ఇచ్చటను యెహోవా వాక్యం మీకు వచ్చునన్నాడు. అంటే ఒక్క చోట ఉండదు. మనము ఆలోచించే విషయం గురించి బైబిల్లో ఉంటది. ఇప్పుడు నేను మాదిరి అనేటువంటి విషయాన్ని మీకు చెప్పాలనుకుంటే ఎన్ని విషయాలు దేవుడు నాకు బోధించాడో. ప్రియమైన దేవులారా, ఇక్కడ ఆలోచన చేస్తే మొట్టమొదటిగా మనం చూసాం ఏంటంటే ఎవరైతే చెడినటువంటి వారు ఉన్నారో దేవుడు వారిని చూపించాడు. వారిని చూసి మనం నేర్చుకోవాలని.